గృహ విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అదనపు లోడ్ను 50% రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. తొలుత మార్చి 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తులకు ఏపీ ఎస్డీపీసీఎల్ ఆహ్వానించింది. వీలంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో రెండో దఫా డిసెంబర్ 30 వరకు గడువు పొడిగించింది. వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటే అదనపు ఛార్జీల బెడద ఉండదని, డెవలప్మెంట్ ఛార్జీలో 50% రాయితీ ఇస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించిందని విద్యుత్ అధికారులు తెలిపారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు డివిజన్ల పరిధిలోని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దాంతో లోడు క్రమబద్ధీకరించకుండా వాడుకుంటున్న వినియోగదారులను గుర్తించి అధికారులు జరిమానా విధిస్తున్నారు. చాలా మందికి ఇంటి విద్యుత్ కనెక్షన్ లోడ్ ఎంతో తెలియదు. దరఖాస్తు సమయంలో నమోదు చేసిన లోడ్ కంటే ఏసీ, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంతో అదనపు వినియోగంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పడుతోంది. ఫలితంగా లో వోల్టేజ్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.